నమస్తే. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఈ సామెతను నేతలు పదే పదే గుర్తు చేస్తున్నారు. మారిన రాజకీయాలకు ఈ సామెత అతికినట్టు సరిపోతోంది. ఏపీలో మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ పనైపోయింది అని భావించారు. నేతలు సైతం వలసపోవడంతో ఆ పార్టీ మనుగడ కష్టమన్న వాదన ఆ పార్టీ నేతల్లో బలంగా వినిపించింది. వెళ్లిపోతున్న నేతలకు విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ లేదు అని 3 రోజుల క్రిందట మీడియా ముఖంగా చెప్పేశారు జగన్. ఆ తర్వాత కొందరు నేతలు రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ లొల్లి కొనసాగుతూ ఉండగానే వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపినట్టు ఆ పార్టీ వర్గాల నుంచి ఓ ఫీలర్ బయటకొచ్చింది. బెంగళూరు వేదికగా ఏపీలో కొందరు హార్డ్ కోర్ కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతున్నారట జగన్. ఏపీ విభజన తరువాత కొందరు కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు, మరికొందరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలను గమనిస్తున్న జగన్ వైఎస్ఆర్ ను ఆరాధించే నేతలపై వల వేసినట్టు సమాచారం. వారితో ఆయన జరుపుతున్న మంతనాలు దాదాపు ఓ కొలిక్కొచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నుండి వచ్చే నేతలంతా టీడీపీతో పాటు బీజేపీకి బద్ధ శత్రువులు కూడా. వారిలో ఒకరు సాకే శైలజానాథ్. ఇటీవల వైసీపీ కండువాను కప్పుకున్నారు. తాజాగా మాజీ ఎంపీ, మాటల మాంత్రికుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఫ్యాన్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు కేంద్రంగా ఆయనతో జగన్ జరిపిన చర్చలు ఓ కొలిక్కొచ్చినట్టు సమాచారం. ఉగాది లోపు ఆయన వైసీపీలో జాయిన్ కావడం ఖాయమని అంటున్నారు. జగన్ తన ఆలోచనతో వన్ షాట్ టూ బర్డ్స్ ఫార్ములాను అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఓవైపు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలను దెబ్బకొట్టడం, మరోవైపు టీడీపీ బద్ధ వ్యతిరేకులను కూలదీయడంలో ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. తొలుత సంక్రాంతి తరువాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టాలి అని జగన్ భావించారు. నేతలు వలసపోవడంతో ఆలోచనలో పడ్డారు జగన్. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ హార్డ్ కోర్ నేతలొచ్చారు. ఈ క్రమంలో ఉగాది నుంచి జిల్లాల బాట పట్టాలి అన్నది జగన్ ఆలోచనగా వైసీపీ నేతల మాట. ఉండవల్లి వస్తే పార్టీ వాయిస్ ప్రజల్లోకి బలంగా వెళుతుంది అని భావిస్తోంది ఆ పార్టీ. గతంలో మాదిరిగా ఉండవల్లి బ్యాలెన్స్ గా మాట్లాడతారా అన్నదే అసలు పాయింట్. కొన్నాళ్లుగా మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి ఆయన వైసీపీతో పాటు టీడీపీని దుమ్మెత్తిపోసిన విషయం తెలిసిందే.